జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వారం రోజుల పాటు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం కుంభరాశి వారికి శుక్రుడు లక్షణంగా యోగిస్తున్నాడు. అలాగే చంద్రుడి యొక్క బలం కూడా చక్కగా కలిసి వస్తోంది. అందుకే ఈ వారం దీర్ఘకాలిక ఆలోచనలు చేసేవారికి కాలం అన్ని విధాలా అద్భుతంగా సహకరిస్తుంది. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద ప్లాన్స్ వేసేవారికి, లాంగ్ టైంలో సక్సెస్ చూడాలి అనుకునేవారికి, భవిష్యత్తు కోసం పనిచేసేవారికి ఈ సమయం చక్కగా కలిసి వస్తుంది. ఈ కారణం చేత కొత్త కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా కూడా సక్రమంగా పూర్తవుతుంది. మీకు అందివచ్చిన అవకాశాలను కళ్ళకు అద్దుకొని మరీ ఉపయోగించుకుంటారు. రహస్య సమాచారాలను అందుకుంటారు. శుభవార్తలు మీ చెవిన పడతాయి. ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి. చక్కటి గౌరవ మర్యాదలతో ముందుకు సాగుతారు. ఇన్నాళ్ళుగా మీ మీద ఎవరికైనా చెడు అభిప్రాయం ఉన్నా కూడా ఈ సమయంలో అవి తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారస్తులకు ఆగిపోయిన రొటేషన్లు మళ్ళీ ప్రారంభమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార మరియు ఇతర వ్యవహారాల పరంగా కావచ్చు, ఎక్కడా కూడా ఈ సమయంలో మీకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనిపించడం లేదు. అయితే ఈ వారంలో వచ్చే సోమ మరియు మంగళవారాల్లో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలను తీసుకోవడం చాలా అవసరమవుతుంది. మొత్తం మీద ఈ వారం కుంభరాశి వారికి సుమారుగా కాలమంతా చక్కగా అనుకూలిస్తోంది. అలాగే ఇంచుమించుగా కాలమంతా హాయిగా కులాసాగా సాగిపోతుంది. ఈ వారం కుంభరాశి వారికి గురువారం, శుక్రవారం మరియు శనివారాలు చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఆర్థికంగా అభివృద్ధి కావడానికి, లక్ష్మీ కటాక్షం పొందడానికి లక్ష్మీదేవికి సుగంధ భరితమైన పుష్పాలతోటి, ఆకులతోటి అర్చన చేసి నెయ్యి దీపం వెలిగించి కనకదార స్తోత్రం పారాయణం చేయాలి. ఈ పరిహారం తరచూ చేసేవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగాలు సడన్గా పోకుండా ఉండడానికి, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉద్యోగం సాఫీగా సాగడానికి, పై అధికారుల నుండి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పనులు పూర్తి కావడానికి, ఇలా అన్నింటికీ ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి. ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం సమయంలో తేలికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయాలి. లేదా హనుమాన్ చాలీసాని భక్తి శ్రద్ధలతో 11 సార్లు పఠించండి. ఇలా తరచూ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఉద్యోగం వలన ఇబ్బంది కానీ, జాబ్ పోతుందేమో అన్న భయాలు కానీ అస్సలు ఉండవు. కాలం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.